బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీసీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మాట్లాడదాం. శ్రవణ్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్. అసలు జనరల్గా అయితే ఇంటలెక్చువల్గా పేరున్నటువంటి మీరు ఎప్పుడో సభల్లో, చట్టసభల్లో అడుగుపెట్టాలనేటువంటి చర్చ ఉంది. ఏం జరిగింది ఇంత డిలే కావడానికి రీజన్? ఎక్కడెక్కడ ఏం జరిగింది? లలాట లిఖితం ఎవరు తప్పియలేరు. సరే, రకరకాల కారణాలు, మెనీ రీజన్స్. బట్ ఈ 18 years ఆఫ్ జర్నీ హ్యాస్ బీన్ ఎ వెరీ ఎన్రిచింగ్ జర్నీ. వెరీ ప్రతి స్టేజ్లో కూడా నేర్చుకోవడానికి, నన్ను నేను తర్ఫీదు పొందడానికి ఉపయోగపడ్డది. అయితే ఈ 18 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఒక పూర్తి సమయ కార్యకర్తగా నేను రాజకీయాల్లో పనిచేస్తున్నాను. ఈ తరుణంలో, ఈ కీలక దశలో కేసీఆర్ గారు నాకు మరో జన్మ కల్పించినారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటే పోస్టు, చాలా కాంపిటీషను అయినప్పటికీ కూడా ఏరి కోరి నన్ను ఈ పదవికి ఎంపిక చేయటం, ఇది కేసీఆర్ గారి యొక్క గొప్పతనం. వారికి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పితృ సమానులు వారు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నాకు ఈ బాధ్యత కట్టబెట్టినారు ఇవాళ. కాబట్టి నాకు ఇది పదవి కంటే కూడా పెద్ద బాధ్యత. ఐ నీడ్ టు బి మోర్ అకౌంటబుల్, మోర్ రెస్పాన్సిబుల్, మోర్ వర్క్ లైక్ ఏ ఫుల్ టైమ్ వర్కర్. ఒక బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం, ప్రజల హక్కుల కోసం సాధికారికంగా చట్టసభలో గళమెత్తడము, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసపూరిత విధానాలను ప్రజల పక్షాన ఎండగట్టడం. కాబట్టి నా గొంతుకు బలం వచ్చింది అనుకుంటున్నాను. నాకు కొంత గుండె ధైర్యం ఈ పదవి ద్వారా వచ్చింది అనుకుంటున్నాను. కేసీఆర్ గారు ఆశీర్వాదంతో వచ్చిన ఈ పదవికి తప్పనిసరిగా పూర్తి సమయ కార్యకర్తగా పార్టీకి, అందరి నాయకులకు తలనో నాలుకగా పనిచేస్తాను. కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటాను. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే దిశలో నేను పనిచేస్తాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక హక్కులు కాలు రాస్తున్నటువంటి ఒక ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను. నేను మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు మీడియా మిత్రులు, నాట్ ఓన్లీ దిస్ టీవీ బట్ ఆల్ ద టీవీస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ఆర్ వెరీ కైండ్ టు మీ. ఐఎన్ ఆర్డినరీ మధ్యతరగతి కుటుంబీకుడు. నేను ఒక ఆదర్శంతో రాజకీయాలకు వచ్చాను, సమాజ సేవ చేయాలని చెప్పని. వచ్చిన తర్వాత నాకు ఏ రకమైన ఆర్భాటం, హంగు, ఇంకా ఏ రకమైన పారాఫెర్నాలియా లేకపోయినప్పటికీ కూడా యూ పీపుల్ హ్యావ్ రియలీ గివెన్ మీ లాట్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్. వెన్ ఎవర్ ఐ స్పోక్ యూ ఎన్ష్యూర్డ్ దట్ మై వాయిస్ హెస్ గాన్ టు ద పీపుల్. కాబట్టి మీకు కూడా హృదయపూర్వకంగా నేను మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అదేవిధంగా మీడియా మిత్రులు నాకు సహకరించాలని, 50 మంది, లక్షల మంది నేను డైరెక్ట్గా కలిసిన వాళ్ళు, కలవని వాళ్ళు, ఈ 18 సంవత్సరాల్లో నాతో సంపర్కం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అనేక మంది ఇవాళ సంతోషంగా ఉన్నారు. శ్రవణ్కి వస్తే వాళ్ళ ఇంట్లో ఎవరికో వచ్చినట్టుగా సంతోషపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి వరకు టీవీ చర్చల్లో, ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. కొంతమేర ఒత్తిడి అధికార పార్టీ పైన కొంచెం పనిచేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చట్టసభలో మాట్లాడాల్సిన సిచ్యువేషన్. సో ఖచ్చితంగా మీకు ఈరోజు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వం మీద ఒత్తిడి ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా కష్టకాలంలో ఉంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ సమయంలో కేసీఆర్ మీరు ఎంచుకున్నటువంటి సిచ్యువేషన్, ఎమ్మెల్సీగా మొదటగా ఏం చేయబోతా ఉన్నారు? ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పనితీరు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, వీటిని తప్పనిసరిగా ఎండగట్టవలసిన బాధ్యత ఉంది. నా ఒక్కడి పనే కాదు, చట్టసభలో ఉన్న వాళ్ళే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ ఏకం కావాల్సినట్టు ఒక అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి యొక్క నియంతృత్వ వైఖరికి, ఇవాళ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంది. కాబట్టి నేను కేసీఆర్ గారి సైనికుడిగా అటు చట్టసభలో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు, ఈ దాష్టిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం తప్పనిసరిగా కొట్లాడతాం. ఇచ్చిన మాటను అమలు చేయకుండా ప్రశ్నించిన వాళ్ళని అణచివేసేటువంటిది, ఆఖరికి చెట్టు చేమను కూడా వదిలిపెట్టకుండా హెచ్సియు లాంటి భూములను ఇష్టం వచ్చినట్టు విధ్వంసకారకుడుగా మారిపోయి అక్కడున్న కుందేళ్లను చంపటం, జింకలను చంపటము, లేకపోతే అక్కడున్న నెమళ్లను చంపటం, ఇవన్నీ ఏదైతే చేసినాడో ఇది ఆయన ప్రవృత్తికి నిదర్శనం. కాబట్టి ఒక రాక్షసుడికి వ్యతిరేకంగా ప్రజలందరూ, బకాసురుడికి వ్యతిరేకంగా ఎట్లయితే ప్రజలందరూ ఏకమై కొట్లాడతారో, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు ఏకం కావాల్సిన అవసరం. గతంలో ఇదే ప్రకృతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రకృతి నాకు సహకరిస్తుంది, నేచర్ నాకు సహకరించింది, నేను అధికారంలోకి వచ్చానంటూ. సో అదే నేచర్ని ఆయన డిస్టర్బ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆయనకు నెగిటివ్ అయ్యే పరిస్థితులు ఉంటాయా నెక్స్ట్ ఫ్యూచర్లో? 100%. ఎవరైనా సరే ప్రకృతితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలా, ప్రకృతి సమాధానం చెప్తుంది.
అది ఆ, వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ లేకపోతే నాయకులు కానీ సాధారణ వ్యక్తులు కానీ ప్రకృతితో పెట్టుకున్న వాడికి ప్రకృతే సమాధానం చెప్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వ పెద్దలకు ఆ చెట్టు కూల్చిన ప్రతి ఒక్కళ్లకు ఆ పక్షులను కకావికలం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రకృతి సమాధానం చెప్తుంది. తప్పనిసరిగా ఇవాళ సుప్రీంకోర్టు లాగి చెంపకాయ కొట్టింది, దెబ్బ కొట్టింది. ఇంకా బుద్ధి ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టులో కొట్లాడవలసిన అవసరం లేదు. నా భూమి, టైటిల్ నాది కాబట్టి నేను కూల్స్తా అనే ఒక వితండవాదం చేసి ఇంకా కూడా నవ్వుల పాలవుతా ఉన్నాడు, తెలంగాణను అపహాస్యపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ వచ్చిన తీర్పు ఈజ్ ఏ ఐ ఓపెనర్ ఫర్ ద గవర్నమెంట్. బుద్ధి జ్ఞానం ఉంటే వెంటనే ఇక నేను ఆ 400 acres నేను వదిలిపెడుతున్నా, దాన్ని అక్కడ ఉన్న యథాతథిగా చేస్తా, ఇంకా చెట్లు పెడతా, ఇంకా పక్షులు పెడతా, ఇంకా దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ఈకో పార్క్గా తీర్చిదిద్దానని ఒక విఘ్నత రేవంత్ రెడ్డి గారికి రావాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చివరగా దాసరి శ్రవణ్ గారు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఆఫ్లైన్లో మాట్లాడుతూ ఉన్నారు ఆఫ్ ద రికార్డులో. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కూడా అసంతృప్తి ఉంది. గవర్నమెంట్ చేసుకున్నటువంటి సర్వేలో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన కాస్త నిరాసక్తితో ఉన్నారు, వాళ్ళు ఆసక్తి లేరు, ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారని చర్చ జరుగుతుంది. నిన్న సిఎల్పి సమావేశంలో కూడా దాదాపు వాళ్ళందరికీ క్లాస్ పీకే అవకాశం క్లాస్ పీకారు. మే 1 నుంచి వరుసగా ఒక 20 రోజులు మీ అందరికీ అందుబాటులో ఉంటాను, 1-to-1 మాట్లాడతాను అనేటువంటి ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకు ఇంత అసంతృప్తి ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద 1.5 year లోపల ఎందుకు జరిగింది? మీరు ఏం చెప్తారు? మీకు కూడా కాంగ్రెస్లో ఉన్నారు, చాలామంది మిత్రులు ఉంటారు, మీకు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? అంటే అన్ప్రిపేర్డ్నెస్. ఆయనకు ప్రతిపక్షంలో ఉంటూ ఏది పడితే అది మాట్లాడితే, మీడియా వాళ్ళు ప్లేట్ బ్రేకింగ్లు పెడితే, సోషల్ మీడియాలో ఏది పడితే అది ప్రచారం చేస్తే పెద్ద నాయకుడిగా చలామణి అయినాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత చాలా బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. బాధ్యత లేనటువంటి, పరిపక్వత లేనటువంటి, కనీస సామర్థ్యం లేనటువంటి అత్యంత బలహీనమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే చిల్లర మల్లరగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ కాంపిటెంట్ ఎనఫ్, ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్, ఇఫ్ యు నో వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నెన్స్ దట్ యూ నీడ్ టు ప్రొవైడ్, యూ విల్ నాట్ రియలీ టాక్ ద నాన్ సెన్స్ దట్ యూ టాక్. అవేవి చేత కాదు కాబట్టే ఇవాళ పరిపాలన అంతా అస్తవ్యస్తం అయిపోయింది, అవినీతిలో కూరుకుపోయింది, పెట్టుబడులు రావట్లేవు, వ్యాపారం సర్వనాశనం అయిపోయింది. మొత్తం ఆర్థికంగా రాష్ట్రం కుదేలు కావడానికి ఏకైక వ్యక్తి కారకుడు రేవంత్ రెడ్డి, లేకపోతే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రులు, ప్రభుత్వ పెద్దలు. కాబట్టి ఇంకా వాస్తవంగా మీరు ఇంతకుముందు అడిగినారు ప్రజల్లో వ్యతిరేకత. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఇవాళ ఒకవేళ కనుక ఎలక్షన్స్ వచ్చినట్టయితే మొత్తం డిపాజిట్లు కోల్పోతారు. నాకు తెలిసి 5-10 సీట్లు కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవరు. బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ ఆల్టర్నేట్గా కేసీఆర్ గారిని పెద్దగా చూస్తున్నారు. మళ్ళా కేసీఆర్ గారు వస్తే బాగుండు, మళ్ళా కేసీఆర్ గారు వచ్చి ఉన్నా లేకున్నా గుప్పెట్లో పెట్టినట్టుగా, సంసారాన్ని గుప్పెట్లో పెట్టి నడిపినట్టుగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టి నడిపినరు. ఎవరికి ఏ కష్టం లేకుండా కరెంటు కష్టాలు కానీ, తాగునీటి కష్టాలు కానీ, సాగునీటి కష్టాలు కానీ, పెన్షన్ల కష్టాలు కానీ, ఇంకా ఏ వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ ఎక్కడ కూడా దెబ్బపడకుండా అద్భుతంగా కేసీఆర్ గారు నడిపించారు. ఆ పెద్ద మనిషి మళ్ళీ వస్తే బాగుండు, మళ్ళీ మాకు ముఖ్యమంత్రి అయితే బాగుండు. ఈ ఎక్కడనో ఏరుకోరి ఏదో తాడై మెడకేసుకుంటే పామాయి కరిచినట్టుగా రేవంత్ రెడ్డి పాము లెక్క కరుస్తున్నాడు అనేటువంటి ఒక భావన, ఈ ప్రభుత్వం పామాయి కరుస్తుందనే భావనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఇవాళ నేను ఎమ్మెల్యేలను కలుస్తా, మీకు 1-on-1 మాట్లాడతా. ఆయన మాట్లాడుకోవాల్సింది రేవంత్ రెడ్డి, ఆయనతో ఆయన మాట్లాడుకోవాలా. రేవంత్ రెడ్డితోనే మాట్లాడుకోవాలి. తలుపు పెట్టుకొని 4 గోడల మధ్యన ఒక్కడే కూర్చొని ఆయనకాయనే మాట్లాడుకోవాలా. నేను ఏం కావాలనుకొని ముఖ్యమంత్రి అయినా, నేను ప్రజలకు ఏం వాగ్దానం చేసి నేను ముఖ్యమంత్రి అయినా, ఇవాళ ప్రభుత్వాన్ని నేను ఎందుకు సరిగ్గా నడపలేకపోతున్నా, నేను ఎందుకు పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నా, ఎందుకు ప్రభుత్వ ప్రతిష్ట పెంచలేకపోతున్నా, ఎందుకు ఇవాళ ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోతున్నా, ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నా, ఆయనతో ఆయన మాట్లాడుకోవాలి. మీరేం ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఏమొస్తుంది? నీతో నువ్వు మాట్లాడుకుంటే నీలో మార్పు వస్తే కదా నువ్వు పరిపాలనలో మార్పు వచ్చేది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ విత్ రేవంత్ రెడ్డి యాజ్ ద చీఫ్ మినిస్టర్. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద క్యాబినెట్ మినిస్టర్స్. వాళ్ళు ఎవరికి శృతి లేదు, ఎండ్రకిచ్చల గంప అది. ఎవరికి వాడు దోపిడిలో పడ్డారు. ఎవరికి వారు ఒకడిని కాలు బట్టి గుంజాలా, ఇంకోని కాలు గుంజాలంటున్నారు. సయోధ్యగా పనిచేయట్లేరు. ఒక శృతిలేని సంసారము, తర్వాత పరిపక్వత లేనటువంటి, సమర్థత లేనటువంటి ఒక నాయకత్వం. ఇంకా రాష్ట్రం ఏం బాగుపడుతుంది, ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటారు? కాబట్టి ఇవాళ ఒక అనిశ్చితి తెలంగాణలో ఏర్పడ్డది. ఎంతో అద్భుతంగా మనం డెవలప్ అయినాం. 10 years, we really have grown well. Per capita income, we are number 1. GSDP, we are number 1. Paddy production, we are number 1. Current production, we are number 1. Like that, the top 5లో ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రం ఎందుకు 15 నెలల్లోనే ఇంత కకావికలం అవుతుంది అంటే లీడర్షిప్. ఎవరైనా మన ఇంట్లో ఇల్లు ఆగమైందంటే ఇంటి పెద్ద కారకుడు అవుతాడు. రాష్ట్రం ఆగమైందంటే రాష్ట్ర పెద్ద ఇవాళ రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డిని నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆయన ఆత్మవిమర్శ చేయాలా.
ఆయనకాయన మాట్లాడుకోవాలా, మాట్లాడుకుంటే సమస్యలు వస్తాయి. నోరు మూసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాగకుండా నోరు మూసుకొని ఆయనకైనా కనుక కొంత పద్ధతిగా ఉంటే తప్పనిసరిగా సమాధానం వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, రేవంత్ రెడ్డి సక్సెస్ ఇస్ నాట్ హిజ్ ఓన్ సక్సెస్, మన సక్సెస్ కూడా, ప్రజల సక్సెస్ కూడా కదా. ప్రజలందరూ బాగుండాలంటే రేవంత్ రెడ్డి సక్సెస్ కావాలా, కానీ ఆయనకైనా సక్సెస్ కావాలనుకోవట్లేడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆర్టీవీ నుంచి ఒక చిన్న సూచన కూడా, కామన్ మ్యాన్ వాయిస్గా మీరు మీ వాయిస్ వినిపించాలి సవాళ్ళు అనేటువంటి ఆర్టీవీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి శుభాభినందనలు. ఇది దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పబ్లిక్ వాయిస్గా వినిపించబోతా ఉన్నాను, ఎందుకంటే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ వినిపించబోతా ఉన్నాను అనేటువంటి దాసోజు శ్రవణ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.